వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో పెద్ది సినిమా అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఇప్పుడు పెద్ది మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా క్రీడా నేపథ్యంలో సందడి చేయనుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఆ మూవీ నుంచి రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లింప్స్ అదిరిపోయిందనే చెప్పాలి. పెద్ది రోల్లో రామ్ చరణ్ బ్యాట్ పట్టుకుని చేసిన సందడి, ఆయన కొట్టిన క్రేజీ షాట్, ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్ గ్లింప్స్కు మెయిన్ అట్రాక్షన్గా నిలిచాయి. అదే సమయంలో మూవీపై ఆడియన్స్లో వేరే లెవెల్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. దీంతో సినిమా కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పడంలో నో డౌట్. అయితే వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన సినిమాను వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగా జెట్ స్పీడ్లో షూటింగ్ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు కల్లా చరణ్కు సంబంధించిన సీన్స్ను కంప్లీట్ చేస్తారని సమాచారం. దీంతో బుచ్చిబాబు స్పీడ్కు అంతా షాకవుతున్నారట. మొత్తానికి పెద్ది షూటింగ్ షెడ్యూల్ ఫుల్ స్వింగ్లో ఉంది. రీసెంట్గా హైదరాబాద్లో కొత్త షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం రైల్వే స్టేషన్ సెట్లో రామ్ చరణ్పై కీలకమైన ఫైట్ సీక్వెన్స్ను షూట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సినిమాకు ఆ సీక్వెన్స్ మెయిన్ హైలైట్గా నిలుస్తుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సినిమా స్టోరీని మలుపు తిప్పేస్తుందని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మూవీ అండ్ రైల్వే స్టేషన్ సీక్వెన్స్ కోసం ఈగర్లీ వెయిటింగ్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నామని, ఇప్పుడు మరిన్ని హోప్స్ పెరుగుతున్నాయని అంటున్నారు. ఇక సినిమా విషయానికొస్తే, మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై సతీష్ కిలారు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను పూర్తి చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.